మళ్ళీ మంచి ప్రభుత్వాన్ని మంచి నాయకుడిని కేసీఆర్ గారిని తిరిగి తెచ్చుకోవాలి అనుకుంటే మీరే కథానాయకులు కావాలి, మీరే కథానాయికలు కావాలి, మీరే ఒక్కొక్కరు విజృంభించాలి అంటే ఏం చేయాలి? ఏమి ఎవరితో యుద్ధాలు చేసేది లేదు, ఎవరిని మీద పడి కొట్టేది లేదు, బూతులు తిట్టేది లేదు, కాంగ్రెస్ నాయకుల్లాగా మనం కూడా పిచ్చి పిచ్చి పనులు చేసేది లేదు. కానీ ఒకటి మాత్రం పక్కా, మీరు చేయొద్దు అని చెప్తున్నా కానీ వాళ్ళు మిమ్మల్ని ఏమన్నా చేస్తే, గతంలో మా సునీత ఇక్కడనే ఉంది, మా రాము యాదవ్ కూడా ఇక్కడనే ఉన్నాడు, ఏడున్నాడు తమ్ముడు, రాము యాదవ్ మీద వచ్చి పడితే ఒక రాము యాదవ్ని ముట్టుకుంటే మొత్తం టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరం, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరం మొత్తం వాళ్ళ ఇంటికి వచ్చి అండగా నిలబడ్డాం. మీరు రాజశేఖర్ రెడ్డి గారు పిలిస్తే మొత్తం 30 మంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరం వచ్చి ధైర్యంగా ఉండి చెల్లె నువ్వేం కాదు టెన్షన్ పడకు అని చెప్పి ధైర్యం చెప్పిపోయినాం. తెలంగాణలో సామెత ఉంది, పొట్టోన్నెత్తి పొడుగోడు కొడితే పొడుగోన్నెత్తి పోషమ్మ కొట్టిందని. నేను గూండాను, నేను రౌడీని, నిన్ను కొట్టే గూండాలు రౌడీలు మా కాడ కూడా మస్తుగున్నారు, ఎవ్వనికి భయపడవద్దు, నేను వస్తా, నేనే ఇక్కడ ఉంటా, అవసరం అయితే మీరు భయపడవద్దు అని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నాను. ఏమీ చేయలేడు, ఎవ్వడు ఏమీ చేయలేడు, ఎంత పెద్ద రౌడీ అయినా గూండా అయినా ఏం చేసేదేమి లేదు, మిమ్మల్ని ఏ రకంగా కూడా ఇబ్బంది పెట్టేదేం లేదు. పొరపాటున ఒక కేసో ఏదో అయితే తప్పకుండా మేమే వస్తాం, దగ్గర ఉండి ఇడిపించుకుంటాం, ఎవ్వరు కూడా మీరు భయపడవలసిన అవసరం లేదని చెప్పి మళ్ళొక్కసారి హృదయపూర్వకంగా కోరుతా ఉన్నాం. మంచి ఎమ్మెల్యే గారు ఉన్నారు, మంచి ఎమ్మెల్యే ఉన్నాడు, కష్టంలో పిలిస్తే ఉరికొస్తున్నాడు, అందుబాటులో ఉన్నాడు, అరుంధతి హాస్పిటల్ ద్వారా కూడా సేవలు అందిస్తా ఉన్నాడు. చాలా మాట్లాడుతున్నావు, నిన్న అల్వాల్కి వచ్చినావు, అల్వాల్ మల్కాజ్గిరి వచ్చి నిన్న ప్రోగ్రామ్ ఏం ప్రోగ్రామ్ అది? ఓటర్స్ అవేర్నెస్ ప్రోగ్రామ్. ఓటర్స్ అవేర్నెస్ ప్రోగ్రాంలో వచ్చి నేను పీక్తా ఏక్తా అని మాట్లాడు ఎంతవరకు రైటో నాకు అర్థం కావట్లేదు. ఏం పీక్తావు నువ్వు? అల్వాల్ వచ్చి ఉంటా అంటున్నావు, సిర్చిలకు నాకు రారాదా? అరే నేను గుండాయిజం అంటున్నావురా, గుండాయిజం చేసింది ఎవరు? ఒక బ్రాహ్మణ్ కుటుంబాన్ని, అడ్వకేట్ కుటుంబాన్ని మిట్ట మధ్యాహ్నం మంత్రిలా నరికి చంపిన ఘనత నీ పార్టీకి దక్కింది. నువ్వు ఇలా మాట్లాడుతా ఉన్నావు, దళితులను ఉష్క మాఫియా చేసినవు రా భయ్, 1000 కోట్ల రూపాయలు ఓన్లీ సిర్సిల్లాల నేరేలా సంపాదించడం అని చెప్పి నేను ఛాలెంజ్ ఇస్తుతా ఉన్నా. ప్రూవ్ చేయి. 8 మంది దళితులను వాళ్ళని సంసారానికి వాడికి పనికి రాకుండా 3rd డిగ్రీ ఇప్పించిన ఘనత నీకు దక్కింది రా భయ్. టోటల్ పోలీస్ డిపార్ట్మెంట్ ను మిస్యూజ్ చేసిన ఘనత నీది. అందుకే నేను కాంగ్రెస్ క్యాడర్కు విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మనం దాడికి ప్రతి దాడి చేయవలసిన అవసరం ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. కేటీఆర్ మరోసారి తెలియజేస్తా ఉన్నా, నువ్వు చేసింది నీ కుటుంబానికి ఏదైతే సెక్రటరేట్ లో నెట్వర్క్, సెక్యూరిటీ నెట్వర్క్ కూడా మొత్తము టెండర్ లేకుండా 100 కోట్లది నీ సొంత కుటుంబానికి ఇచ్చిన ఘనత నీకు దక్కిందిరా బాయ్. ఒక్కటి గుర్తు చేసుకో కేటీఆర్, నువ్వు చేసే అరాచకాలు ఇవాళ ఏమన్నాడు మనోడు నిన్న? దండుపాలెం బ్యాచ్ అంటే తెలుసారా బాయ్ నీకు? దండుపాలెం బ్యాచ్ అయినా లేకపోతే స్టివర్డ్పురం దొంగలైనా నీకన్నా వాళ్ళకి మినిమం ఎథిక్స్ ఉంటాయి. సొంత చెల్లెది ఫోన్ ట్యాపింగ్ చెయ్యర్రా, సొంత చెల్లెది కాన్వర్జేషన్ ఇనుడు, సొంత బావ ఏం మాట్లాడుతుండో ఇనుడు, ఇది దొంగతనం అంటారు. దొంగల బ్యాచ్ అంటారు. దొంగల బ్యాచ్ నువ్వురా, దొంగ పనులు చేస్తూని నువ్వు అప్పా జంక్షన్ల మంత్రిగా గన్మెన్ లేకుంటే పోతుంటే రాత్రి మిడ్-నైట్ పోలీసులకు దొరికిన ఘనత నీది. మాస్క్ పెట్టుకొని దొరికినవురా భయ్. పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం చర్చించుకున్నారు, అరే వీడు మంత్రి ఉండి ఈ చిల్లర పనులు చేసుడేంది, గన్మెన్ లేకుండా అరే కార్ల రాత్రి పూట ఓడేందని, అది దొంగతనం అంటారు. మేం దొంగతనం కాదురా భయ్, హీరోయిజం చేసుడు తెలుసు. ఇవాళ ప్రభుత్వం ఉందని చెప్పి చాలా స్మూత్ గా సాఫ్ట్ గా పోతున్నాం. మేము అనుకుంటే ఒక్కరోజు నిద్రపోవు. నీ అంతా పేడ్ బ్యాచ్ పెట్టుకొని సోషల్ మీడియాను 500 మందికి మొత్తం శాలరీస్ ఇచ్చుకుంటా నడిపిస్తున్న ఘనత నీదిరా భయ్. ఇవాళ 200 యూనిట్ల కరెంటు ప్రతి గ్రామంలో ఇస్తున్నాం. మీలాగా మొక్కుబడికి ఏదో దళిత బంధు ఇచ్చినాము, బీసీ బంధు ఇచ్చినాము, మైనారిటీ బంధు ఇచ్చినాము,